హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతిల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆధునిక భారతీయ చరిత్ర నుంచి మితవాద యుగము అన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. మనము ఈ ఆధునిక భారతీయ చరిత్రలో జాతీయోద్యమాన్ని మనము 3 కాలాలుగా విభజించవచ్చు. అది మొదటిది మితవాద యుగము. రెండవది అతివాద యుగము. మూడవది గాంధీ యుగము. జాతీయోద్యమాన్ని మనము 3 కాలాలుగా విభజిస్తే మితవాద యుగము, అతివాద యుగము, గాంధీ యుగము. మితవాద యుగము 1885 ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించినప్పటి నుంచి 1905 బెంగాల్ విభజన వరకు ఉన్నటువంటి కాలాన్ని మితవాద యుగము అని అంటారు. 1905 బెంగాల్ విభజన నుంచి 1919 మనకు 1920లో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేస్తారు. అంటే 1920కి ముందు ఉన్నటువంటి కాలాన్ని మనము అతివాద యుగము. 1905 బెంగాల్ విభజన నుంచి 1919 సహాయ నిరాకరణ ఉద్యమానికి ముందు సంవత్సరం వరకు ఉన్నదాన్ని అతివాద యుగం అంటారు. ఇక 1919 నుంచి 1947 మనకు స్వాతంత్రం వచ్చే వరకు ఉన్నటువంటి కాలాన్ని గాంధీ యుగము అని అంటారు. మనం ఈరోజు ఈ యొక్క మితవాద యుగము అన్న టాపిక్ గురించి మనం ఈరోజు చర్చిద్దాం. మితవాద యుగంలో మనం నేర్చుకునే ప్రముఖమైన పాయింట్ ఏంటంటే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మనకు ప్రముఖమైనటువంటి మితవాదులు ఎవరెవరు ఉన్నారు, ప్రముఖమైనటువంటి మితవాదులు ఎవరెవరు ఉన్నారు, ఈ మితవాదుల యొక్క లక్ష్యాలు, ఆశయాలు లేదా డిమాండ్స్ ఏంటి, బ్రిటిష్ వారి యొక్క లక్ష్యాలు, ఆశయాలు మరియు డిమాండ్స్ ఏమేమి పెట్టారు వాళ్ళు, మితవాదుల యొక్క విజయాలు, వారు సాధించినటువంటి విజయాలు, మితవాదులు వైఫల్యం చెందడానికి గల కారణాలు, అంటే అతివాదులు ఆవిర్భవించడానికి మితవాదులు వైఫల్యం చెందడానికి గల కారణాలు అన్న టాపిక్లను మనము తెలుసుకుందాం. ఫస్ట్ మరి మితవాదులు ఎవరెవరున్నారు, ప్రముఖమైనటువంటి మితవాదులు, వారి లక్ష్యాలు, ఆశయాలు, డిమాండ్స్, వారి విజయాలు, వైఫల్యాలు అన్న టాపిక్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మనం ఏ వ్యక్తి గురించైనా కానీ సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో మనం చెప్పుకున్నాం. ఈ యొక్క ఆర్య సమాజము, దివ్యజ్ఞాన సమాజం, ప్రార్థనా సమాజము ఇటువంటి మనం చెప్పుకున్నప్పుడు, తర్వాత బ్రహ్మ సమాజము, రాజా రామ్మోహన్ రాయ్ కావచ్చు, దయానంద సరస్వతి కావచ్చు, అనీ బిసెంట్, స్వామి వివేకానంద. ఇప్పుడు జాతీయోద్యమంలో అతివాదులు, మితవాదులు ఏ వ్యక్తి గురించైనా మనం చూసినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము టాప్ బి ఏమంటున్నాము, టాప్ బి అండ్ ఓటీపీ ఈ 5 పాయింట్ నుంచి మనకు బిట్లు అనేవి వస్తాయి. టీ అంటే ఏంది, టైటిల్, అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి బిరుదులు. ఓ అంటే ఆర్గనైజేషన్స్, ఆ వ్యక్తి స్థాపించినటువంటి సంస్థలు. పి అంటే కనుక పేపర్స్, ఆ వ్యక్తి స్థాపించినటువంటి పత్రికలు. బి అంటే బుక్స్, ఆ వ్యక్తి రచించినటువంటి బుక్స్. ఇక ఓటీపీ అంటే కనుక అదర్ పాయింట్స్, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి ముఖ్యాంశాలు, అదర్ పాయింట్స్ గురించి మనం చెప్పుకుంటాం. సో నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఒక వ్యక్తి గురించి, అది అతివాదులు కావచ్చు, మితవాదులు కావచ్చు, ఏ వ్యక్తి గురించి అయినా అడిగినారంటే కనుక ఈ 5 పాయింట్ల నుంచే మనకు బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ప్రముఖమైనటువంటి మితవాదుల గురించి, అతివాదుల గురించి మనం చదువుకునేటప్పుడు నేను వాటిని కొన్ని పేర్స్గా, కొన్ని జతలుగా యాడ్ చేయడం జరిగింది ఆ వ్యక్తులని. ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఈజీగా గుర్తుండడానికి. అందులో మనం మొదటగా చెప్పుకునే వ్యక్తులు పెద్దన్న, చిన్నన్న. అంటే ఉద్యమకారులకు కావచ్చు లేదా మితవాదులకు కావచ్చు, పెద్దన్న లాంటి వ్యక్తి, చిన్నన్న లాంటి వ్యక్తి ఎవరు వాళ్ళు
అన్నప్పుడు పెద్దన్న దాదాభాయ్ నౌరోజీ. పెద్దన్న ఎవరు? దాదాభాయ్ నౌరోజీ. చిన్నన్న గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే. సో మితవాదులకు పెద్దన్న మరియు చిన్నన్న లాంటి వాళ్ళు దాదాభాయ్ నౌరోజీ అండ్ గోపాలకృష్ణ గోఖలే. ఫస్ట్ మన దాదాభాయ్ నౌరోజీ యొక్క కోడ్ 2517. 2517 అంటే దాదాభాయ్ నౌరోజీ 1825లో జన్మించాడు, 1917లో మరణించాడు. 1825లో జన్మించాడు, 1917లో మరణించాడు. ఎక్కడ జన్మించాడంటే కనుక మహారాష్ట్రలోని రత్నగిరి అనేటటువంటి ప్రాంతంలో జన్మించాడు. ఇక దాదాభాయ్ నౌరోజీ యొక్క టాప్ బి అండ్ ఓటీపీ. ఫస్ట్ టీ టైటిల్ బిరుదులను చూసినట్లయితే దాదాభాయ్ నౌరోజీని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే కనుక దాదాభాయ్ నౌరోజీ. గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటే కనుక అనీ బిసెంట్. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే దాదాభాయ్ నౌరోజీ. గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటే కనుక అనీ బిసెంట్. అదే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే సుబ్రహ్మణ్యం అయ్యారు. మళ్ళీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే సుబ్రహ్మణ్యం అయ్యారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కావద్దండి. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాభాయ్ నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా సుబ్రహ్మణ్యం అయ్యారు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియా అనీ బిసెంట్. సో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ గ్లాడ్ స్టోన్. తర్వాత మానవునికి దైవత్వం అనేది ఉంటే అది దాదానే. మానవునికి దైవత్వం అనేది ఉంటే అది దాదానే, దాదాభాయ్ నౌరోజీనే అన్నది గోపాలకృష్ణ గోఖలే. ఇక ఆర్గనైజేషన్స్ టాప్ బిలో నెక్స్ట్ పాయింట్ ఓ ఆర్గనైజేషన్. దాదాభాయ్ నౌరోజీ లండన్లో స్థాపించినటువంటి సంస్థలు లై ఏమంటాము లై. 1865 లండన్ ఇండియా సొసైటీని స్థాపించాడు. 1867లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని స్థాపించాడు. 1865లో లండన్ ఇండియా సొసైటీ, 1867లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపించాడు లండన్ కేంద్రంగా. అదే మహారాష్ట్ర ఎంహెచ్ మహారాష్ట్ర కేంద్రంగా ధ్యాన్ ప్రకాష్ మండలిని, పార్సీ రిఫార్మ్స్ అసోసియేషన్ స్థాపించాడు. మహారాష్ట్ర కేంద్రంగా ధ్యాన్ ప్రకాష్ మండలి, పార్సీ రిఫార్మ్స్ అసోసియేషన్ని స్థాపించాడు. తర్వాత పి టాప్ బిలో పేపర్స్. సో దాదాభాయ్ నౌరోజీ స్థాపించిన పత్రికలు వాయిస్ ఆఫ్ ఇండియా. మొదటిది లండన్ కేంద్రంగా వి ఇండియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇక్కడ భారతదేశంలో రఫ్త్ గఫ్తర్నే మనము ట్రూత్ టెల్లర్ అని కూడా అంటాము. తర్వాత అక్బర్ ఓ సౌదాగర్. సో వాయిస్ ఆఫ్ ఇండియా లండన్ కేంద్రంగా, రఫ్త్ గఫ్తర్ ఆర్ ట్రూత్ టెల్లర్ ఇండియాలో, అక్బర్ ఓ సౌదాగర్ అనేది కూడా ఇండియాలో దాదా స్థాపించినటువంటి పత్రికలు. ఇంకా దాదా రాసినటువంటి బుక్స్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అన్న గ్రంథాన్ని రచించాడు. ఇందులోనే దాదా డ్రైన్ సిద్ధాంతము, డ్రైన్ థియరీ, దీని సంపద తరలింపు సిద్ధాంతం అని కూడా అంటారు. ఏంటి సంపద తరలింపు సిద్ధాంతం ఆర్ డ్రైన్ థియరీ అంటే, భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు ఈ ఆర్థిక సంపదను ఎలా తరలించుకొని వెళ్ళారు అన్న విషయాన్ని గురించి కూలంకుషంగా వివరించాడు పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా గ్రంథంలో ప్రతిపాదించినటువంటి డ్రైన్ థియరీ ఆర్ సంపద తరలింపు సిద్ధాంతంలో. భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి ఆర్థిక సిద్ధాంతకర్త దాదా.
భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని లెక్కలతో సహా నిరూపించిన వ్యక్తి దాదా. ఇక నెక్స్ట్ ఓటీపీ అదర్ పాయింట్స్. 1892 మరియు 95, 1892 మరియు 95, 1892 మరియు 95లో బ్రిటన్లోని పిల్స్బరీ అనేటటువంటి ప్రాంతం నుంచి లిబరల్ పార్టీ తరపున బ్రిటన్ పార్లమెంటు కామన్ సభకి ఎన్నికైనటువంటి తొలి భారతీయుడు దాదా. బ్రిటన్లోని పిల్స్బరీ నుండి లిబరల్ పార్టీ తరపున బ్రిటన్ పార్లమెంట్ కామన్ సభకి ఎన్నికైన తొలి భారతీయుడు. ఎంపీగా ఎప్పుడు పనిచేశారు? 1892 నుంచి 95 వరకు ఎంపీగా, బ్రిటన్ పార్లమెంట్ ఎంపీగా పనిచేశాడు. ఆ తర్వాత వెల్బీ కమిషన్లో సభ్యుడుగా ఉన్నాడు. మహమ్మద్ అలీ జిన్నాకు గురువు, ఏఓ హ్యూమ్కి రాజకీయ గురువు. ఇక దాదాబాయి నౌరోజీ ఇచ్చిన నినాదాలు స్వాతంత్రం మా ఊపిరి, మాకు స్వాతంత్రం కావాలి. రెండవది, భారతదేశంలో ఒక వ్యక్తి ప్రాణానికి ఆస్తికి చరిత్ర అనేది ఉంది అనుకోవడం అవివేకం, ఇక్కడ అటువంటివి ఏమీ లేవు. నెక్స్ట్, బ్రిటిష్ పాలన లేదా బ్రిటిష్ సామ్రాజ్యం అనేది పాతుకుపోయిన వ్యవస్థ, ఇది నిరంతరం పెరుగుతూనే వెళుతుంది. ప్రతిరోజు విదేశీ దాడి, విదేశీ దురాక్రమణ జరుగుతూనే ఉంటుంది అన్న నినాదాలను ఇచ్చింది దాదా. తర్వాత మనకు ఐఎన్సి ఉంది కదా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఫస్ట్ ఏఓ హ్యూమ్ ఐఎన్యు అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? ఐఎన్యు, ఇండియన్ నేషనల్ యూనియన్ పేరు పెడితే దానిని మార్చి ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా మార్చింది దాదాబాయి నౌరోజీ. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దాదా యొక్క ఐఎన్సి సమావేశాలు 1886 రెండవ సమావేశము, 1893 సమావేశము, 1906 సమావేశాలు, 3 సమావేశాలకి అధ్యక్షత వహించాడు దాదా. 1886 రెండవ సమావేశము కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఈడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ఐఎన్సికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి పారశికుడు దాదాబాయి నౌరోజీ. 1886 కలకత్తా సమావేశంలోనే ఆనంద్ మోహన్ బోస్ అండ్ సురేంద్రనాథ్ బెనర్జీ వారు స్థాపించినటువంటి ఇండియన్ అసోసియేషన్ని ఐఎన్సిలో విలీనం చేశారు. ఇక రెండవది 1893 లాహోర్ సమావేశము, మూడవది 1906. మనకు 1905లో బెంగాల్ విభజన జరిగింది. ఆ 1905 బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం చిన్నన్న గోపాలకృష్ణ గోఖలే నాయకత్వం వహిస్తాడు, అధ్యక్షత వహిస్తాడు. అదే మనకు 1906 నెక్స్ట్ ఇయర్ దాదా అధ్యక్షత వహిస్తాడు. కారణం ఏంటి అని అంటే అప్పటికే అతివాదులు మితవాదుల మధ్య వేరియేషన్ అనేది రావడం జరిగింది. 1906 అతివాదులు వాళ్ళ తరపున అధ్యక్షుని నియమించాలనుకుంటారు. అప్పుడు మితవాదులు చాకచక్యంగా దాదా అయితే పెద్దన్న లాంటి వాడు, అందరూ ఆమోదిస్తారు అని దాదాని అధ్యక్షుడిగా అనౌన్స్మెంట్ చేస్తే ఇంకా అతివాదులు కూడా ఏం చెప్పలేకపోయారు. ఆ విధంగా 1906 కలకత్తా సమావేశానికి కూడా దాదా అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలో ప్రధానంగా 4 తీర్మానాలు చేపడ్డాయి. స్వరాజ్య తీర్మానం, స్వదేశీ తీర్మానం, బహిష్కరణ తీర్మానం అండ్ 4th వన్ జాతీయ విద్యా తీర్మానం అన్న తీర్మానాలు చేయబడ్డాయి. ఇవి మనకు దాదాబాయి నౌరోజీ సంబంధించిన టాప్ బి అండ్ ఓటీపీ. నెక్స్ట్ చిన్నన్న గోపాలకృష్ణ గోఖలే కోడ్ 6615. గోపాలకృష్ణ గోఖలే కోడ్ 6615 అంటే 1865లో జన్మించాడు మహారాష్ట్ర. 1865లో మహారాష్ట్రలో పూణేలో జన్మించాడు. 1915లో మరణించాడు. 1915లో మరణించాడు. ఇక్కడ మహారాష్ట్రలోని పూణేలో జన్మించాడు. ఇక గోపాలకృష్ణ గోఖలే యొక్క టాప్ బిని చూస్తే ఫస్ట్ టైటిల్స్, చాలా బిరుదులు ఉన్నాయి చిన్నన్నకి గోపాలకృష్ణ గోఖలేకి. సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర,
భారతదేశ రత్నం, మహారాష్ట్ర వజ్రం, మహారాష్ట్ర మణిపూస అని గోఖలేని బిరుదుతో ప్రశంసించిన వ్యక్తి బాల గంగాధర తిలక్. ఆధునిక రాజనీతిజ్ఞుడు, ఆధునిక రాజనీతిజ్ఞుడు అన్నది కేఎం ఫణిక్కర్. గోఖలే ది గుడ్, గోఖలే గంగా నది వంటి పవిత్రమైనటువంటి వాడు అని అన్నది మహాత్మా గాంధీ. ఇక దేశభక్తులలో రారాజు, దేశభక్తులలో రారాజు. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ స్ట్రగుల్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ స్ట్రగుల్ అంటే భారత జాతీయోద్యమ పితామహుడు అని అంటారు. సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర, ఆధునిక రాజనీతిజ్ఞుడు, గోఖలే ది గుడ్ అండ్ గంగా నది, దేశభక్తులలో రారాజు, భారత జాతీయోద్యమ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ స్ట్రగుల్. బ్రిటిష్ వాళ్ళు గోఖలేకి ఇచ్చినటువంటి బిరుదులు సిఐఈ, కేసిఐఈ. మామూలు మనకి ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం మనకు ఒక పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి అవార్డులు ఇస్తుంది కదా. ఆ విధంగా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు సర్, సిఐఈ, కేసిఐఈ అన్న బిరుదులను ఇచ్చేవారు ప్రముఖమైన వ్యక్తులకు. ఏంది సిఐఈ అంటే కన్నా క్యాంపెయిన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్, 1905లో లార్డ్ కర్జన్ ప్రదానం చేశాడు బిరుదుని. కేసిఐఈ అంటే కన్నా నైట్ కమాండర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్. దీన్ని 1915లో బ్రిటిష్ వాళ్ళు ప్రదానం చేస్తే తిరస్కరించారు. అదేవిధంగా గోపాలకృష్ణ గోఖలే బ్రిటన్లో పర్యటించినప్పుడు అతని ఉపన్యాసాలకు మెచ్చుకుంటూ ది నేషన్ అనే పత్రిక గోపాలకృష్ణ గోఖలేని అతి గొప్ప రాజనీతిజ్ఞుడిగా అభివర్ణించింది. ఇక నెక్స్ట్, గోపాలకృష్ణ గోఖలే యొక్క ఆర్గనైజేషన్స్. 1905 సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, 1905 సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించాడు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం, ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం భారతదేశ మాతృదేశ సేవ మరి భారతీయులలో చైతన్యం తీసుకొని రావడం. ఇక గోపాలకృష్ణ గోఖలే ఎంజి రానడే, మహగోవింద రానడేకి ప్రియతమ శిష్యుడు. ఎంజి రానడే ప్రియతమ శిష్యుడు గోపాలకృష్ణ గోఖలే, గోపాలకృష్ణ గోఖలే ప్రియతమ శిష్యుడు మహాత్మా గాంధీ. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎంజి రానడే శిష్యుడు గోపాలకృష్ణ గోఖలే, గోపాలకృష్ణ గోఖలే శిష్యుడు గాంధీజీ. సో ఎంజి రానడే స్థాపించినటువంటి ఎడ్యుకేషన్ సొసైటీలో ప్రముఖ పాత్ర పోషించాడు. అదేవిధంగా ఎంజి రానడే జీవి జోషితో కలిసి స్థాపించినటువంటి పూనా సార్వజనీన సభలో కూడా ప్రముఖ పాత్ర పోషించాడు. నెక్స్ట్, పేపర్స్. గోపాలకృష్ణ గోఖలే స్థాపించినటువంటి పేపర్స్ రాష్ట్ర సభా సమాచార్ అనే పత్రికను, హితవాది అనేటువంటి పత్రికలను స్థాపించాడు. అదేవిధంగా ఈ ఎంజి రానడే స్థాపించిన పూనా సార్వజనీన సభ అనుబంధ లేదా అధికారిక పత్రిక అయినటువంటి క్వార్టర్లీ పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. అగాకర్ స్థాపించినటువంటి సుధారక్ అనే పత్రికకు కూడా సంపాదకుడిగా పనిచేశాడు. నెక్స్ట్, బుక్స్. ది ప్రిన్సిపల్ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్ అనే బుక్ను రచించాడు. ఓటీపీ, అదర్ పాయింట్స్. మన గోపాలకృష్ణ గోఖలే అంటేనే మనకు గుర్తుకు రావాల్సిన నిర్బంధ ప్రాథమిక విద్య, 1911లో, ఇప్పుడు 1911లోనే 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకు నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని కేంద్ర శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే అది వీగిపోయింది. ఆ తీర్మానాన్ని గోఖలే తీర్మానం అంటారు. ఏమంటారు? గోఖలే తీర్మానం అని అంటారు. మన భారతదేశంలో ఈ యొక్క నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన మొట్టమొదటి సంస్థానం బరోడా సంస్థానం. అదేవిధంగా గోపాలకృష్ణ గోఖలే వెల్బీ కమిషన్లో సభ్యుడిగా పనిచేశాడు. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా సభ్యుడిగా ఉన్నాడు.
18 సంవత్సరాలకే డిగ్రీని కంప్లీట్ చేశాడు. ఈ పూణేలో ఉన్నటువంటి ఫెర్గూసన్ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేశాడు. గొప్ప ఖగోళ శాస్త్రవేత్త మరి సంస్కృత పండితుడు మన చిన్నన్న గోఖలే. ఇక ఐఎన్సికి సంబంధించి తీసుకుంటే 1905 బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం 1905 బెనారస్ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఇది మనకు పెద్దన్న దాదాబాయి నవరోజీ అండ్ చిన్నన్న గోపాలకృష్ణ గోఖలేకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. చూడండి, టాప్ బి అండ్ ఓటీపీ ఆల్ పాయింట్స్ కవర్ అయితే చూడండి. దీంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా పాయింట్ వైజ్గా రాసుకొని ఈ విధంగా పక్కన రాసుకుంటే కొన్ని జతలుగా చేసుకుని వారిని ఈజీగా గుర్తుంటాయి, ఎక్కువ రోజులు కూడా గుర్తుంటాయి. పెద్దన్న చిన్నన్న పెద్దన్న దాదాబాయి నవరోజీ, చిన్నన్న గోపాలకృష్ణ గోఖలే గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇద్దరే. ఎవరా ఇద్దరు అంటే కన్నా సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనంద్ మోహన్ బోస్. సో సురేంద్రనాథ్ బెనర్జీ కోడ్ 4825 4825, ఆనంద్ మోహన్ బోస్ కోడ్ 4706. సురేంద్రనాథ్ బెనర్జీ 1848లో జన్మించాడు, 1925లో మరణించాడు. ఆనంద్ మోహన్ బోస్ 1847లో జన్మించాడు, 1906లో మరణించాడు. వీళ్ళిద్దరూ కలకత్తాకు చెందినటువంటి వారు. ఫస్ట్ మన సురేంద్రనాథ్ బెనర్జీ అంటే మనకు ఐసిఎస్ గుర్తురాలి. ఐసిఎస్ సివిల్ సర్వీసెస్, అప్పట్లో ఐసిఎస్ అని పిలిచేవారు, ఇండియన్ సివిల్ సర్వీసెస్. 21 సంవత్సరాలకే ఐసిఎస్ పరీక్షను పాస్ అయ్యి ఈ యొక్క సివిల్ సర్వెంట్గా ఉద్యోగాన్ని నిర్వర్తించాడు. బట్ ఇక్కడ ఏంటంటే కన్నా ఐసిఎస్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగం నుంచి తొలగించబడినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే కన్నా సురేంద్రనాథ్ బెనర్జీ. ఇప్పుడు మన మన పేపర్లలో మనం చూస్తుంటాం, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ ఐఏఎస్లను ఐపీఎస్లను సస్పెండ్ చేయడం కావచ్చు, లేదా ఐఏఎస్ ఐపీఎస్లను ఉద్యోగం నుంచి తొలగించడం కావచ్చు. అసలు భారతదేశంలోనే ఐసిఎస్ సివిల్ సర్వీస్ ఉద్యోగం తొలగించబడిన మొట్టమొదటి భారతీయుడు సురేంద్రనాథ్ బెనర్జీ. అట్ ద సేమ్ టైం సురేంద్రనాథ్ బెనర్జీ అఖిల భారతదేశ ప్రాచుర్యం పబ్లిసిటీ పొందినటువంటి మొట్టమొదటి ఆధునిక భారతీయుడు ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి స్థాపించే సంస్థ ఇండియన్ అసోసియేషన్. అందుకే వీళ్ళిద్దరు ఇద్దరే అంటాను. ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించక ముందు భారతదేశంలో రాజకీయంగా క్రియాశీలక పాత్ర పోషించిన సంస్థే ఇండియన్ అసోసియేషన్. ఆ ఇండియన్ అసోసియేషన్ స్థాపించిన వారే ఈ ఇద్దరే. సో ఫస్ట్ మనం సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క టైటిల్ బిరుదులు మనం చూసినట్లయితే ఏబిసిడి నేర్పించే వాళ్ళు ఎవరు మనకు? టీచర్. మన ఏబిసిలు ఎవరి దగ్గర నేర్చుకున్నాం చిన్నప్పుడు? టీచర్. ఏ అంటే కన్నా సిల్వర్ టంగ్ ఆరేటర్. ఏ అంటే సిల్వర్ టంగ్ ఆరేటర్. ఇండియన్ బర్క్, ఇండియన్ సిసోరి, ఇండియన్ డెమస్థనిస్ ఆర్ దేశికోత్తమ. సిల్వర్ టంగ్ ఆరేటర్, ఇండియన్ బిర్క్, ఇండియన్ సిసోరి, తర్వాత ఇండియన్ డెమస్థనిస్, దేశికోత్తమ. ఇక్కడ టీచర్ అంటే ఏంటంటే టీచర్ ఆఫ్ నేషన్, జాతి గురు. హిందీలో అయితే రాష్ట్ర గురు అని పిలుస్తారు, టీచర్ ఆఫ్ నేషన్. నెక్స్ట్ అన్క్రౌడ్ కింగ్ ఆఫ్ బెంగాల్. బెంగాల్కి మకుటం లేని మహారాజు. అన్క్రౌడ్ కింగ్ ఆఫ్ బెంగాల్, బెంగాల్కి మకుటం లేని మహారాజు. అది మనకి అన్క్రౌడ్ కింగ్ ఆఫ్ బాంబే అంటే ఫిరోజ్ షా మెహతా. ఇంతకుముందు ఎలాగైతే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నవరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా సుబ్రహ్మణ్యం అయ్యారు అనుకున్నాము, అన్క్రౌడ్ కింగ్ ఆఫ్ బెంగాల్ అంటే సురేంద్రనాథ్ బెనర్జీ, అన్క్రౌడ్ కింగ్ ఆఫ్ బాంబే అంటే ఫిరోజ్ షా మెహతా. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క ఆర్గనైజేషన్స్. ఆనంద్ మోహన్ బోస్తో కలిపి 1876
కలకత్తా కేంద్రంగా ఇండియన్ అసోసియేషన్ స్థాపిస్తాడు. ఇండియన్ అసోసియేషన్ స్థాపిస్తాడు. అదేవిధంగా ఇండియన్ నేషనల్ ఫెడరేషన్ ఆర్ లిబరల్ ఫెడరేషన్ అనే సంస్థను స్థాపిస్తాడు. నేషనల్ లిబరల్ పార్టీ 1918లో నేషనల్ లిబరల్ పార్టీని స్థాపిస్తాడు. రిప్పన్ కాలేజ్, కలకత్తా కేంద్రంగా రిప్పన్ కాలేజ్, రిప్పను ఈ విద్యకు చేసినటువంటి కృషికి స్మారకార్థం గుర్తుగా కలకత్తాలో రిప్పన్ కాలేజీని స్థాపిస్తాడు. సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క పేపర్స్ గిరీష్ చంద్ర ఘోష్ నుంచి ది బెంగాలీ అనే పత్రికను కొనుగోలు చేసి దాన్ని నడుపుతాడు సురేంద్రనాథ్ బెనర్జీ. గురించి కొనుగోలు చేస్తాడు. సురేంద్రనాథ్ బెనర్జీ నుంచి ది బెంగాలీ అనే పత్రికను కొనుగోలు చేస్తాడు. ఇక బుక్స్, ఏ నేషన్ ఇన్ మేకింగ్ అనే ఆటోబయోగ్రఫీ, ఆత్మకథ. ఏ నేషన్ ఇన్ మేకింగ్ అనేటువంటి ఆటోబయోగ్రఫీ, ఆత్మకథను రచించాడు. ఇక అదర్ పాయింట్స్ చూసినట్లయితే సురేంద్రనాథ్ బెనర్జీ మనకు సివిల్ సర్వీస్ ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడని చెప్పుకున్నాం ఇంతకుముందే. 1917 ఆగస్టు 20వ తారీఖున బ్రిటన్ ప్రభుత్వం ప్రకటన చేస్తుంది, భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాము, దానికి సంబంధించి సంస్కరణలను ప్రవేశపెట్టబోతున్నాం అంటాడు. దీని ఏమైనా ఆగస్టు ప్రకటన అంటాం. 1917 ఆగస్టు 20 ఆగస్టు ప్రకటన. అయితే ఆగస్టు ప్రకటన ఐఎన్సి వ్యతిరేకిస్తుంది. సో ఐఎన్సి వ్యతిరేకించింది అని సురేంద్రనాథ్ బెనర్జీ ఐఎన్సికి రాజీనామా చేసి 1918లో నేషనల్ లిబరల్ పార్టీని స్థాపించి 1919 బెంగాల్లో పోటీ చేసి గెలిచి బెంగాల్ అసెంబ్లీలో ఎన్నికయ్యి ఆరోగ్య శాఖ మంత్రి అవుతాడు. అండ్ ఈ యొక్క కలకత్తా కార్పొరేషన్ చట్టాన్ని రద్దు చేయించిన వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ. సో ఇది మనకు ఇద్దరిలో మొదటి వ్యక్తి అయిన సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క టాప్ బి అండ్ అదర్స్. ఇక ఆనంద్ మోహన్ బోస్ది టాప్ బి బదులు ఆనంద్ మోహన్ లైఫ్ అంతా ఫ్రెండ్స్తో ఇతరులతో సంస్థలను స్థాపించుకుంటూ వెళ్తుంటాడు. మొదటిది 1872 లండన్ కేంద్రంగా ఇండియన్ సొసైటీని స్థాపిస్తాడు. 1876 ఇండియాకు వచ్చి కలకత్తా కేంద్రంగా తన దోస్త్ సురేంద్రనాథ్ బెనర్జీతో కలిసి ఇండియన్ అసోసియేషన్ స్థాపిస్తాడు. ఈ ఇండియన్ అసోసియేషనే ఐఎన్సి కంటే ముందు చాలా రాజకీయంగా చాలా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సంస్థే ఇండియన్ అసోసియేషన్. 1877 సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ శివనాథ శాస్త్రి వీళ్ళిద్దరితో కలిసి కలకత్తా స్టూడెంట్స్ అసోసియేషన్ స్థాపిస్తాడు. 1878లో ఈ బ్రహ్మ సమాజంలో కేశవ చంద్రసేన్ నాయకత్వం వహిస్తున్నటువంటి లీడర్షిప్ చేస్తున్నటువంటి భారతీయ బ్రహ్మ సమాజం. ఈ కేశవ చంద్రసేన్తో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఈ సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో కేశవ చంద్రసేన్ గురించి మనం చెప్పుకున్నాం అక్కడ టాపిక్ క్లియర్గా. ఈ కేశవ చంద్రసేన్తో విభేదించి శివనాథ శాస్త్రి, బిపిన్ చంద్రపాల్, ఉమేష్ చంద్ర దత్ వీళ్ళ ముగ్గురితో కలిసి సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్థాపిస్తాడు. 1879లో ఈ సాధారణ బ్రహ్మ సమాజానికి దాని ఏమంటే అనుబంధంగా ఛాత్ర సమాజ్ని స్థాపిస్తాడు. 1880లో కలకత్తా కేంద్రంగా సిటీ కాలేజ్ అండ్ సిటీ స్కూల్ని స్థాపిస్తాడు. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్, 1882 రిప్పన్ విద్య మీద వేసినటువంటి హంటర్ కమిషన్ అంటాం. విద్య మీద వేసినటువంటి హంటర్ కమిషన్లో సభ్యుడిగా ఉన్నాడు.
1898 మద్రాస్ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్, 1905 అక్టోబర్ 16. ఏంటి ఈ డేట్ ఇంపార్టెంట్ అంటే కదా, 1905 అక్టోబర్ 16 బెంగాల్ని విభజించినటువంటి రోజు. ఆ రోజున కలకత్తా గ్రౌండ్స్లో ఒక మీటింగ్ని ఏర్పాటు చేస్తాడు సురేంద్రనాథ్ బెనర్జీతో కలిసి. అయితే ఆనంద్ మోహన్ బోస్కి అనారోగ్య కారణంగా ఆనంద్ మోహన్ బోస్ యొక్క స్పీచ్ని అశేష జనవాహికి చదివి వినిపించిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇదే మనకు ఇండియన్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఇద్దరే సురేంద్రనాథ్ అండ్ ఆనంద్. నెక్స్ట్ పేరు వచ్చేసి మనకు ముగ్గురు మునగాళ్ళు. ఎవరు నెక్స్ట్ పేరు? ముగ్గురు మునగాళ్ళు. 1885 మనకు ఐఎన్సి స్థాపించినటువంటి సంవత్సరమే. 1885 బాంబే కేంద్రముగా బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపించినటువంటి బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపించినటువంటి బాంబే త్రయం ఏమంటాం? బాంబే త్రయం ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలాంగ్ అండ్ బద్రుద్దీన్ త్యాబ్జీ. ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలాంగ్ అండ్ బద్రుద్దీన్ త్యాబ్జీ. సో అందుకే వీళ్ళని బాంబే త్రయం, ముగ్గురు మునగాళ్ళు అని అంటారు. సో మనకు ఫిరోజ్ షా మెహతా 1845లో జన్మించాడు, 1915లో మరణించాడు. 1845లో జన్మించాడు, 1915లో మరణించాడు. ఫిరోజ్ షా మెహతా ఫస్ట్ టైటిల్ బిరుదు చూసినట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నాం, అన్క్రౌడ్ కింగ్ ఆఫ్ బాంబే. అన్క్రౌడ్ కింగ్ ఆఫ్ బెంగాల్ అంటే సురేంద్రనాథ్ బెనర్జీ, అన్క్రౌడ్ కింగ్ ఆఫ్ బాంబే అంటే ఫిరోజ్ షా మెహతా. 1904లో బ్రిటిష్ వాళ్ళు సర్ అనే బిరుదునిచ్చారు. మనం చెప్పుకున్నాం కదా, సర్ అనే బిరుదు చాలామందికి ఇస్తారు, సర్ అనే బిరుదునిచ్చాడు. తర్వాత లయన్ ఆఫ్ బాంబే, లయన్ ఆఫ్ బాంబే అన్న బిరుదులు కలవు. ఆర్గనైజేషన్ 1885 ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలాంగ్, బద్రుద్దీన్ త్యాబ్జీలు కలిసి బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ని స్థాపించాడు. సో ఫిరోజ్ షా మెహతా యొక్క స్పెషాలిటీ ఏంటంటే కన్నా పార్సీలలో ఎవరు పార్సీలో మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్, పార్సీలలో మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వ్యక్తి ఫిరోజ్ షా మెహతా. సో 1885 ముగ్గురు కలిసి బాంబే త్రయం, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపించాడు. లండన్లో చదువుకునేటటువంటి సమయంలో ఈ దాదా స్థాపించినటువంటి ఈస్ట్ ఇండియా అసోసియేషన్లో సభ్యుడిగా ఉండి కీ రోల్ని ప్లే చేశాడు. తర్వాత పేపర్స్ బాంబే క్రానికల్, ఏమంటున్నాం? బాంబే క్రానికల్. బాంబే క్రానికల్ అనేటటువంటిది బాంబే కేంద్రముగా వెలువడినటువంటి మొట్టమొదటి పత్రిక బాంబే క్రానికల్. దీని సంపాదకుడు హార్నిసన్. మనకి జలియన్ వాలాబాగ్ ఉదంతంలో దానిని పేపర్ ద్వారా, బాంబే పేపర్ ద్వారా, అప్పటిలాగా ఇలా టీవీలు ఉండేవి కాదు, టీవీలు మనకి సోషల్ మీడియా ఉండేది కాదు, పత్రికల ద్వారా ప్రపంచానికి తెలియజేసినాడని చెప్పేసి ఈ యొక్క బాంబే క్రానికల్ సంపాదకుడు హార్నిసన్ని దేశ బహిష్కరణ చేస్తుంది బ్రిటిష్ గవర్నమెంట్. నెక్స్ట్ బుక్ ఆర్ఐ అంటే కన్నా రిమెంబరింగ్ అవర్ లీడర్స్, ఇండియాస్ ట్రూ రిప్రజెంటేటివ్స్ అన్నటువంటి గ్రంథాలను రచించాడు. ఓటీపీ బాంబేకి అంకితం అయిపోయాడు ఫిరోజ్ షా మెహతా. ఓటీపీ మన బాంబేకి అంకితం అయిపోయాడు. 1895లో మ్యాగ్నా కార్టా ఆఫ్ మున్సిపల్ ఫ్రీడమ్ అని అంటారు. ఏమంటారు? మ్యాగ్నా కార్టా ఆఫ్ మున్సిపల్ ఫ్రీడమ్ అంటే మున్సిపల్ చట్టం అన్నమాట. మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఫిరోజ్ షా మెహతా. బాంబే కార్పొరేషన్కి మొట్టమొదటి మేయరు ఫిరోజ్ షా మెహతా. బాంబే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు ఫిరోజ్ షా మెహతా. 1887 బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎన్నికయ్యాడు. అట్ ద సేమ్ టైం తర్వాత ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి కూడా ఎన్నికయ్యాడు ఫిరోజ్ షా మెహతా.
ఇతనికి కూడా ఫిరోజ్ షా మెహతాకి బ్రిటన్ సిఐఈ, కేసిఐఈ అనే బిరుదులతో సత్కరించింది. సిఐ అంటే కనుక ఛాంపియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్, కేసిఐ అంటే కనుక నైట్ కమాండర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐఎన్సి సమావేశం. ఐఎన్సి సమావేశం మనకు ఆరవ సమావేశమైన 1890. ఆరవ సమావేశం 1890. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే కన్నా, ఈ 1890 ఐఎన్సి సమావేశం ఇంపార్టెన్స్ ఏంటంటే కన్నా, మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము, ఫిరోజ్ షా మెహతా పార్సీలలో మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటున్నాం. 1890 ఐఎన్సి సమావేశం యొక్క ఇంపార్టెన్స్, మహిళలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏంటంటే కాదాంబిని గంగులీ హాజరైనటువంటి సమావేశం 1890 ఐఎన్సి సమావేశం. నెక్స్ట్ కేటీ తెలాంగ్. కేటీ తెలాంగ్ మనకు చూసుకుంటే, కేటీ తెలాంగ్ పూర్తి పేరు కాశీనాథ్ త్రయంబక్ తెలాంగ్. కేటీ తెలాంగ్ అంటే కాశీనాథ్ త్రయంబక్ తెలాంగ్ అని అంటారు. 1885 ఫిరోజ్ షా మెహతా బద్రుద్దీన్ త్యాబ్జీతో కలిసి బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపించాడు. 1885 ఐఎన్సికి తొలి కార్యదర్శి. 1885 మొట్టమొదటి ఐఎన్సి సమావేశం బాంబేలో జరుగుతుంది. ఈ యొక్క 1885 మొట్టమొదటి సమావేశానికి అధ్యక్షుడు ఎవరంటే కన్నా ఉమేష్ చంద్ర బెనర్జీ. అదే 1885 ఐఎన్సి సమావేశానికి కార్యదర్శులు ఎవరంటే కన్నా మొట్టమొదటి కార్యదర్శులు కేటీ తెలాంగ్ మరియు ఏవో హ్యూమ్. 1884లో ఈ యొక్క బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్కి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. బాంబే హైకోర్టు జడ్జిగా కూడా పనిచేశాడు కేటీ తెలాంగ్. భగవద్గీతని ఇంగ్లీష్లో రచించాడు. ఇది మనకు కేటీ తెలాంగ్ గురించి. సో కేటీ తెలాంగ్ మనకు 1850లో జన్మించాడు, 1893లో మరణించాడు. వీళ్ళంతా బాంబేకి సంబంధించినటువంటి ముగ్గురు మునగాళ్ళు, బాంబే త్రయం అని అంటారు. ఇక బద్రుద్దీన్ త్యాబ్జీ మూడవ సమావేశం 85, 86, 87. 1887 మద్రాస్ సమావేశం. మొట్టమొదటి ఐఎన్సికి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి ముస్లిం బద్రుద్దీన్ త్యాబ్జీ. అది ఎప్పుడు 1887 మద్రాస్ సమావేశం. ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మొట్టమొదటి ఐఎన్సికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం బద్రుద్దీన్ త్యాబ్జీ. ముస్లింలలో విద్యా వ్యాప్తి మరి వారికి అభివృద్ధి కోసము అంజుమన్ ఈ ఇస్లాం అనేటువంటి సంస్థను స్థాపించాడు. అదే ఐఎన్సికి వ్యతిరేకంగా సయ్యద్ అమీర్ అనే వ్యక్తి మహమ్మదియన్ పొలిటికల్ కాన్ఫరెన్స్ అనేటటువంటి సంస్థను స్థాపించి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి బద్రుద్దీన్ త్యాబ్జీ. బాల గంగాధర తిలక్ జైల్లో పడినప్పుడు ఈ బాల గంగాధర తిలక్ని జైలు నుంచి విడిపించిన వ్యక్తి బద్రుద్దీన్ త్యాబ్జీ. బాంబే ప్రెసిడెన్సీ నుంచి బారిస్టర్ చదివినటువంటి మొట్టమొదటి ఇండియన్ బద్రుద్దీన్ త్యాబ్జీ. బద్రుద్దీన్ త్యాబ్జీ మనకు 1844లో జన్మించాడు, 1906లో మరణించాడు. సో మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లో మితవాద యుగము, మన జాతీయోద్యమాన్ని 3 భాగాలుగా విభజించుకుంటారు. మితవాద యుగము, అతివాద యుగము, గాంధీ యుగం అని. అందులో ఈరోజు మనం మితవాద యుగంలో ఫస్ట్ మనకు ప్రముఖమైనటువంటి మితవాదులు, అదేవిధంగా మితవాదుల యొక్క లక్ష్యాలు, డిమాండ్స్, ఆశయాలు ఏమిటి, వారు సాధించిన విజయాలు ఏమిటి, వారు వైఫల్యం చెందడానికి గల కారణాలు, ఈ యొక్క అతివాదులు ఆవిర్భవించడానికి గల కారణాలు వంటి విషయాల గురించి మనము తెలుసుకుంటామని చెప్పుకున్నాం. అందులో ప్రముఖమైనటువంటి మితవాదులలో మొదటగా పెద్దన్న, చిన్నన్న, దాదాబాయి నౌరోజీ అండ్ గోపాలకృష్ణ గోఖలే.
రెండవది ఇద్దరు ఇండియన్ అసోసియేషన్ స్థాపించి రాజకీయంగా ఐఎన్సి కంటే ముందు క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనంద్ మోహన్ బోస్. తర్వాత బాంబే త్రయం, ముగ్గురు మునగాళ్ళు, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపించినటువంటి బాంబే త్రయం ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలాంగ్ అండ్ బద్రుద్దీన్ త్యాబ్జీ. నెక్స్ట్ వీడియోలో మరికొంతమంది మితవాదులను గురించి, ప్రముఖమైనటువంటి మితవాదులను గురించి, ఆ తర్వాత మితవాదుల యొక్క లక్ష్యాలు, ఆశయాలు, డిమాండ్స్, మితవాదుల యొక్క విజయాలు, మితవాదుల యొక్క వైఫల్యాలు వంటి విషయాలు మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించిన మరిన్ని వీడియోలు చూడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.